తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కలకలం సృష్టించారు. మరో 10 ఏళ్ల పాటు తానే ముఖ్యమంత్రిని అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడాన్ని రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. ఇదేమీ సొంత వ్యక్తిగత సామ్రాజ్యం కాదని కామెంట్ చేశారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ లో చర్చకు దారితీస్తోంది. ఆయన తనకు తానుగా ఈ కామెంట్స్ చేశారా, లేకుంటే ఆయన వెనకాలే ఇంకో ఎవరైనా ఉన్నారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతోంది. పాలమూరు బిడ్డ అయినా తాను 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కు బీఆర్ఎస్ ఇష్టం ఉన్నా లేకపోయినా మరో 10 ఏళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సిందేనంటూ చెప్పారు. 10 ఏళ్ల పాటు సీఎం కుర్చీలో ఉంటానంటూ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పేపర్లో హెడ్లైన్స్ గా వచ్చాయి. దీన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఖండించారు. పేపర్ కటింగ్స్ ను షేర్ చేస్తూ రేవంత్ కామెంట్స్ ను ఖండించారు. కాంగ్రెస్ లో ఇలాంటి విధానాలు ఉండబోవని అన్నారు. తనకు తానుగా రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానంటూ ప్రకటించుకోవడాన్ని తప్పుపట్టారు. ఆయన ఎక్స్లలో ఏమన్నారంటే, రాబోయే 10 ఏళ్లలో నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకం. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ లో అధిష్టానం ఆదేశాల మేరకు ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి ఎన్నిక ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలను నిఖార్సైన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహించరు అని హెచ్చరించారు.